పసిపిల్లల్ని ఇతర రాష్ట్రాల నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇతరులకు అమ్ముతున్నారు. తాజాగా ఒక 5-6 పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. వాళ్ళు ఎవరు కూడా దొంగలు కాదు. మామూలుగా ఇదివరకటి రోజుల్లో పసిపిల్లల్ని ఎవరు కొనుక్కునేవాళ్ళు అంటే ఎత్తుకుపోయేవాళ్ళు ఎవరే అంటే ఈ దొంగతనాలు అదే మనకి రోడ్డు మీద అడుక్కునేటటువంటి వాళ్ళని తయారు చేసే ముఠాలు ఉంటాయి కదా. ఈ పిల్లల్ని ఎక్కడైతే ఎయిర్పోర్టుల దగ్గర కాదు కానీ బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్ల దగ్గర అట్లా వదిలేసి తమ పని తాము చూసుకునే తల్లిదండ్రులు అటు ఉండగా అప్రమత్తంగా లేనప్పుడు ఈ పిల్లల్ని ఎత్తుకుపోవడం, వాళ్ళ కాలు ఇరిచేసి, చెయ్యి ఇరిచేసి, కళ్ళల్లో సీసం పోసి, చెవుల్లో సీసం పోసి వాళ్ళని అంగవికలుగా చూపించి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటూ అడుక్కునేటటువంటి దారుణమైన పని ఇదివరకు ఉండేది. అది ఖచ్చితంగా నేరం. బట్ ఇవాళ రోజున పిల్లలకి సంబంధించి ఖర్చు పెట్టి బాగా చూసుకుందామని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటున్నారు. ఎందుకని? వీళ్ళకి పిల్లలు పుట్టే పరిస్థితి లేకపోవడం వల్ల, వీళ్ళ ఆరోగ్యరీత్యా పిల్లలు పుట్టే పరిస్థితి లేకపోవడం వలన రకరకాల IVF